అమ్మకానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఎస్ మీరు వింటున్నది నిజమే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వానికి సంబంధించినటువంటి బిల్డింగ్లు కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి పోర్టులు కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏదైతే ఫిషింగ్ హార్బర్ లో, ఫిష్ ల్యాండ్ సెంటర్ లో, ప్రభుత్వానికి సంబంధించినటువంటి మెడికల్ కాలేజీలో, ప్రభుత్వ భూములను 99 పైసలకి లేదంటే ఒక 100 రూపాయలకి అమ్మేసేటటువంటి కార్యక్రమానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ లో వాళ్ళ బినామీలకు దోచిపెట్టేటటువంటి పెద్ద కార్యక్రమానికి తెరలేపారు. మొన్న చూస్తే ఎంటైర్ ల్యాండ్ ఆఫ్ 21.16 ఎకరాస్ టీసీఎస్ కి కేవలం 99 పైసలకు అమ్మేశారు 21 ఎకరాలను. అలానే నారా లోకేష్ బినామీ కంపెనీ అయినటువంటి అర్సానో తెలియనటువంటి ఒక ఊరు పేరు లేనటువంటి ఒక వల్ఫా కంపెనీకి 3,000 కోట్ల రూపాయల విలువైనటువంటి 60 ఎకరాల భూముల్ని కేవలం 99 పైసలకు అమ్మేశారు. అలానే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని వచ్చినటువంటి 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లను ప్రైవేటు వ్యక్తుల చేతికి అప్పగించేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇప్పుడు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని వచ్చినటువంటి 17 మెడికల్ కాలేజీలో 10 మెడికల్ కాలేజీలని చంద్రబాబు నాయుడు గారు తన బంధువులకి, తన బినామీలకి కట్టబెట్టేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. దానికి సంబంధించి ఆల్రెడీ రంగం సిద్దమైంది. ఏదైతే 66 సంవత్సరాల పాటు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేటట్టు లీజు, అది కూడా కేవలం ఎకరం 100 రూపాయలకి. ఎకరం 100 రూపాయల చొప్పున 10 మెడికల్ కాలేజీల్ని 66 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ బినామీలు కట్టబెట్టేటటువంటి కార్యక్రమంలో భాగంగా కేపీఎంజీ అనేటటువంటి ఒక కన్సల్టెన్సీ సంస్థకి దానికి సంబంధించినటువంటి ఏ విధంగా ప్రైవేటు వ్యక్తుల చేతికి అప్పచెప్పాలనే దాని మీద వాళ్ళకి ఇస్తే వాళ్ళు మొత్తం నివేదిక తయారు చేసి వైద్య శాఖకి ఫీజిబిలిటీ ఎలా ఉందనేది నివేదిక అందజేశారు. విత్ ఇన్ డేస్ లో అవి కూడా ప్రైవేట్ పరం కాబోతా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 5 మెడికల్ కాలేజీలకు ఆల్రెడీ అడ్మిషన్లు స్టార్ట్ అయినాయి. ఆ 17లో నంద్యాల, మచిలీపట్నం, ఏలూరు, రాజమండ్రి, విజయనగరం 5 మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అడ్మిషన్లు స్టార్ట్ అయినాయి ప్రభుత్వ ఆధ్వర్యంలో. అలానే పాడేరులో గత ఏడాది స్టార్ట్ అయింది. ఒక పిడుగురాల మెడికల్ కాలేజీ మాత్రం కేంద్రం సాయం అందిస్తుంది. మిగిలిన 10 మెడికల్ కాలేజీలు ఏదైతే ఉన్నాయో పులివెందుల, మార్కాపురం, మదనపల్లి, ఆదోని, ఇది మొదటి దశలో మెడికల్ కాలేజీలు అండ్ హాస్పిటల్స్ మొత్తం ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి అప్పచెప్పే కార్యక్రమం. రెండో దశలో అమలాపురం, బాపట్ల, పెనుగొండ, నర్సీపట్నం, పాలకొల్లు, పార్వతీపురం, ఈ 6 మెడికల్ కాలేజీలు, హాస్పిటల్స్ ని ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి అప్పచెప్పే కార్యక్రమం పీపీపీ అనే విధానం తీసుకొని వస్తున్నామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి దారాదత్తం చేసేటటువంటి కార్యక్రమం. దీంట్లో చూస్తే పులివెందుల మెడికల్ కాలేజీకి మొన్న 50 అడ్మిషన్లు జరగాలైతే దాన్ని కూడా వద్దని చెప్పి వీళ్ళు లేఖ రాశారు. ఎందుకంటే ప్రైవేట్ వ్యక్తుల చేతికి అప్పచెప్పడం కోసం. సో ఇప్పుడు పులివెందుల మెడికల్ కాలేజీ హాస్పిటల్ 45.78 ఎకరాల్లో ఉంది. ఒక ఎకరం 2 నుంచి 2.5 కోట్లు విలువ చేసి దాదాపు 100 కోట్ల రూపాయల విలువైనటువంటి భూములు. సో దాన్ని కేవలం ఎకరం 100 రూపాయలు చొప్పున, అంటే 45.78 ఎకరాలకు సంవత్సరానికి 4,700 రూపాయలు అద్దె చెల్లిస్తే చాలు. అంటే లీజు 4,700 రూపాయలు సంవత్సరానికి కట్టేస్తే హాస్పిటల్ చంద్రబాబు నాయుడు గారి బంధువులు అయిపోయింది 4,700కి 66 సంవత్సరాల పాటు. హాస్పిటల్, మెడికల్ కాలేజీ వాళ్ళ ఇష్టం, ఇంకా అమ్ముకోవటం, సీట్లు అమ్ముకునేది వాళ్ళ ఇష్టారాజ్యంగా అమ్ముకోవచ్చు. అక్కడ ఏదైతే వాళ్ళు అక్కడ హాస్పిటల్లో వాళ్ళ ఇష్టాన్రీతిగా ఫీజులు వసూలు చేయొచ్చు, కాలేజీలో ఇష్టాన్రీతిగా సీట్లు అమ్ముకోవచ్చు. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి చూడండి. 66 సంవత్సరాల పాటు మెడికల్ కాలేజీల్ని, హాస్పిటల్ని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి అప్పచెప్పడానికి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారంటే ఈ రాష్ట్రంలో దేన్ని కూడా వదలకుండా అమ్ముతున్నారు. ప్రజలను కూడా అమ్మకానికి పెట్టాడు. ఆల్రెడీ P4 అనేటటువంటి విధానంలో ప్రైవేటు వ్యక్తుల చేతికి అమ్మకానికి పెట్టాడు. వాళ్ళు కొనుక్కోవాలి, ఎంతని ఇచ్చి వాళ్ళకి ఏది చెబితే అది చేయాల్సిందే. సో ఇప్పుడు హాస్పిటల్లో ఎంత దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో ఉంది. చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రిగా కాకుండా మొత్తం ప్రైవేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చేసి నేను దానికి చీఫ్ మినిస్టర్ అన్న రీతిలో ఈ విధంగా దోపిడీకి తెరలేపాడు అనేది స్పష్టంగా కనపడుతుంది. ఈ దోపిడీని ఖచ్చితంగా అడ్డుకుంటాం. ఏదైతే ఖచ్చితంగా దీని మీద వ్యతిరేకిస్తూ దీని మీద పోరాటాలు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుందని స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం.